రెండవ అధ్యాయం మనము తీసుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన పత్రికలను నూతన నిబంధన పుస్తకంలో రాసింది మనం చూస్తుంటున్నాము. సో ఇవన్నీ పత్రికలు అనేది ఇంగ్లీష్లో చెప్పాలంటే అదొక లెటర్స్. అది సంఘాలకి పౌలు గారు ద్వారా రాయబడుతున్న అతి శ్రేష్టమైన లెటర్స్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లెటర్స్ అంటే ఏంటి. ఒక లెటర్ మనకు వచ్చిందంటే పూర్తిగా చదివితేనే ఆ లెటర్ యొక్క వివరణ అవగాహన మనకు కలుగుతుంది. కానీ ఇటువంటి లెటర్స్, ఇటువంటి పత్రికలు బైబిల్ గ్రంథంలో రాసి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎన్ని సంఘములో ఇలాగా పత్రికలు, ఇలాగ లెటర్స్ని ప్రతి సంఘము చదివి కంప్లీట్ చేసిందా అంటే ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేసింది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్ళేవాడిని, సంఘంలో వాక్యాన్ని వినేవాడిని. కానీ ఈ లెటర్స్ని ఇలాగా వాళ్ళు వివరించింది నా జీవితంలో నేను చూసింది లేదు. ఈనాడు వరకు సంఘంలో ఇలాగ పత్రికలను వివరించింది చాలా తక్కువే. కానీ మనము కొన్ని నెల మాసములుగా ఈ యొక్క కొలొస్సీయులకు రాసిన పత్రికను మనము చదువుతున్నాము. ఎందువల్ల చదువుతున్నామంటే, లెటర్స్ అంటే దాని యొక్క వివరణ ఏంటంటే, ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చదివితేనే ఆ లెటర్ అర్థమవుతుంది. లెటర్ మనం చదివేటప్పుడు ఒకప్పట్లో ఇంగ్లాండ్ లెటర్ వేసేవాళ్ళు కదా. ఇంగ్లాండ్ లెటర్ వేసేటప్పుడు ఫస్ట్ చదువుతాము, కంప్లీట్ చదువుతాము. సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అని. సో సడన్గా సెకండ్ పేజీ, సడన్గా ఫోర్త్ పేజీ, సడన్గా ఫస్ట్ పేజీ ఇలా చదివేటప్పుడు మనకి ఆ లెటర్ పూర్తిగా మనకు అర్థమవ్వదు. అందువలన మనము సంఘస్థులు ఖచ్చితంగా చదువుకోవాలి, తెలుసుకోవాలని ఈ యొక్క పత్రికలు రాస్తున్నారు. ఇది కొలొస్సీయులకు మాత్రమే ఈ యొక్క పత్రిక అంటే కాదు, కొలొస్సీయులకు మాత్రమే కాదు, క్రీస్తు రక్తము ద్వారా స్వీకరించబడిన ప్రతి బిలీవర్స్కి, ప్రతి ఒక్కరికి పౌలు గారు యొక్క లెటర్స్ రాస్తున్నారు. సంఘము, అందరూ చెప్దాము, సంఘము అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది, సంఘం అనేది ఇక బిల్డింగ్ స్ట్రక్చర్ కాదు. సంఘం అంటే స్ట్రక్చర్ కాదు, ఇక బిల్డింగ్ కాదు. అది ఇంగ్లీష్ చెప్పాలంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. బాడీ అనేది ఏంటి, ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మెంబర్స్ ఉంటారు, వాళ్ళని బోర్డ్ మెంబర్స్ అంటాము. ఈ యొక్క బోర్డ్ మెంబర్స్ ఎలాగా వాళ్ళని అదొక బాడీ అంటున్నామో, అలాగా సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్స్ సంఘంగా ఉన్నారు. సో ఈ కాంగ్రిగేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి వారే సంఘమై ఉన్నారు. మనమే క్రీస్తు యొక్క సంఘము, ఆలయముగా ఉన్నాము. అనగా ప్రతి విశ్వాసి ఇది చాలా జాగ్రత్తగా చదివేది మంచిదని పౌలు గారు చెప్పే చూస్తుంటున్నాము. సరే, ఆయన రాస్తున్న పత్రికలో రకరకాల అంశాలను ఆయన డీల్ చేస్తుంటున్నారు. ఆయన వేరియస్ టాపిక్స్ ఆయన రాస్తున్నారు. ఇటువంటి వేరియస్ టాపిక్స్ ఎందుకు బిలీవర్స్ చదవాలి, చాలా ప్రాముఖ్యంగా ఎందుకు బిలీవర్స్ చదవాలంటే, సువార్త అంటే ఏంటి అనేది చాలా తేటగా, చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క కంటెంట్ బై కంటెంట్గా చదివేటప్పుడు. సువార్తని ఈరోజు సంఘము పూర్తిగా తెలుసుకొని ఉన్నారా అంటే, క్రైస్తవులు సువార్తని పూర్తిగా తెలుసుకోలేకుండా ఉన్నారు. సువార్త అంటే ఏంటి అని వాళ్ళని అడిగారంటే, సువార్త అంటే ఏంటి బ్రదర్, నేను ఒకప్పట్లో లోక ప్రకారంగా జీవించాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, చాలా వరస్ట్గా ఉన్నాను, ఒకనాడు దేవుడు నన్ను రక్షించాడు, ఆ దేవుడి గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అని అది సువార్త అంటున్నారు. అది సువార్త కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు అది సువార్త కాదంటే, ఈయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా మోసంగా తిరిగాడు, ఈయన ఎలా దేవుడు ముట్టాడు అనేది ఈయన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది సో ఒక వ్యక్తిగతమైన ఒక పర్సన్ తన పర్సనల్ జీవితంలో
ఏమి జరిగింది, ఎలా ఉన్నాను అని చెప్పేది తన లైఫ్ స్టోరీ, కాకపోతే తన బయోగ్రఫీ, కాకపోతే తన యొక్క లైఫ్ హిస్టరీ, తన డీటెయిల్స్, తన ఎక్స్పీరియన్స్. సో ప్రజలకి ఒక పర్సన్ తన డీటెయిల్స్ని, తన ఎక్స్పీరియన్స్ని, తన బయోగ్రఫీ, హిస్టరీని చెప్పేది సువార్త కానే కాదు. యాక్చువల్గా ఒరిజినల్ సువార్త అంటే ఏంటి, గుడ్ న్యూస్. కాకపోతే గాస్పెల్ అంటే ఏంటి, క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు, క్రీస్తు పాపము కోసము ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేశాడు, క్రీస్తు కల్వరి శిలువ మరణము ఎటువంటిది, దేవుడు కుమారుడైన ఆయన నరుడిని ఎంతగా ప్రేమించాడు, నరుడి యొక్క పాపాన్ని ఆయన ఎలా డీల్ చేసి ఆ పాపముల నుంచి గొప్ప రక్షణను కలుగ చేశాడు. ఈ క్రీస్తుని బిలీవ్ చేసేదాని వలన ప్రజలకు జరుగుతుంటున్న మేలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని, క్రీస్తుని గురించి, ఆయన కల్వరి శిలువ గురించి, ఆయన పైన పెడుతున్న విశ్వాసం ద్వారా ప్రజలకు కలుగుతున్న మేలు ఏంటి అని చెప్పేదే గాస్పల్. క్రీస్తు లేని పరిచర్య, క్రీస్తు లేని వాక్యము అది వ్యర్థమైపోతుంటున్నది. ఏమేన్? మనమందరం మీరు ఒకవేళ ఇక్కడ అనేక క్రైస్తవులు ఉన్నారు, బోర్న్ క్రిస్టియన్స్ కూడా మీరు ఉండొచ్చు. ఇక్కడ మీకే తెలుసు, ఇలా వాక్యం చెప్పేటప్పుడు వారు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళ లైఫ్ స్టోరీనే కొన్ని నిమిషాలుగా చెప్తూ ఉంటారు. సో గాస్పల్ అనేది ఒక పర్సన్ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ కాదు. గాస్పల్ అనేది క్రీస్తు లోకంలో రక్షణ కోసము ఎటువంటి క్రియలు చేసి కంప్లీట్ చేశాడు, దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకి కలిగి ఉన్నదని అనేది వినిపించేదే గాస్పల్ అయి ఉన్నది. దట్ ఈస్ ట్రూ గాస్పల్. ఏమేన్? ఇంకా చెప్పదా ఫుల్ గాస్పల్ కూడా. కొన్ని సంఘం ఫుల్ గాస్పల్ అని చెప్తారు, కానీ వాళ్ళు హాఫ్ గాస్పల్ కూడా వాళ్ళు అక్కడ చెప్పేది లేదు. ఫుల్ గాస్పల్ అంటే ఏంటి, క్రీస్తు నా కోసం ఏమి చేసి ముగించాడు. ఏమేన్? కాబట్టి ఈ కొలొస్సీయులకు రాసిన పత్రికలో 2 అంశాలు మేజర్ అంశాలుగా ఉన్నాయి. ఆ 2 అంశాలు ఏంటి? ఫస్ట్ 2 చాప్టర్స్, మొదటి రెండు అధ్యాయములు క్రీస్తు ఏమి చేసి ఉన్నాడు. సో దట్ ఈస్ గాస్పల్. క్రీస్తు ఏమి చేశారు, ప్రభు ఏమి చేశాడు. సో ఈనాడు ప్రజలకి సువార్తికులు, కాకపోతే వాక్య పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళు ఏమంటున్నారంటే, మీకోసం ఎంతగానో మేము బాధపడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కన్నీరు కారుస్తున్నాము, మీకోసం ఉపవాసం ఉంటున్నాము, మీరు అందరూ బాగుండాలని మేము మీకోసము ఎంతగానో డెడికేట్గా మేము జీవిస్తుంటున్నామని చెప్పి వారు చెప్తున్నారు కదా. సో మీకోసము ఒక సేవకుడు రక్తమే కార్చినా కూడా అది మీకు బెనిఫిట్స్ రాబోయేది లేదు. సో కన్నీరు కార్చేది పక్కన పెట్టండి, బ్లడ్డే మీకోసం కార్చినా కూడా ఒక పర్సన్, ఆ బ్లడ్ ద్వారా మీకు ఏ బెనిఫిట్స్, ఏ మేలు కలగబోయేది లేదు. కాబట్టి ఒక పర్సన్ మీకు ఏమి చేశారనేది అని తెలుసుకునే దానికన్నా క్రీస్తు మీకు ఏమి చేసి ముగించాడు అది తెలుసుకునేది చాలా మస్ట్. ఎందువలనగా క్రీస్తు యొక్క సాక్రిఫైస్, క్రీస్తు యొక్క డెడికేషన్, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కల్వరి శిలువ ద్వారానే ప్రజలకి రక్షణ కలుగుతుంటున్నది. ఏమేన్? సో కాబట్టి అది వినేది బెటర్. సెకండ్లీ, చాప్టర్ 3 to చాప్టర్ 4, 3, 4 ఈ 2 అధ్యాయాలు క్రైస్తవులైన మేము ఏమి చేయాలి. ఏమేన్? క్రైస్తవులైన మేము ఏమి చేయాలి. కాబట్టి ఫస్ట్ క్రైస్తవులు దేవుడు ఏమి చేశాడని తెలుసుకోవాలి, చాలా తేటగా తెలుసుకోవాలి. ఏమి చేశాడని తెలుసుకుంటేనే ఆటోమేటిక్గా నేను ఏమి చేయాలనేది నాకు అర్థమైపోతుంది. అది కూడా దేవుని వాక్యం ద్వారా మనకి చాలా తేటగా అర్థమవుతుంది. అందువలనే మనము ఈ 2వ అధ్యాయం ఉన్నాము. 2వ అధ్యాయం యొక్క మేజర్ టాపిక్ హెడ్డింగ్ ఏంటంటే దేవుడు ఏమి చేసి ముగించాడు. అదే మనం చూస్తూ ఉంటున్నాము గడిచిన కొన్ని వారములుగా. ఈనాడు మనము ఎక్కడి నుంచి చదవబోతున్నామంటే
చాప్టర్ 2 రెండవ అధ్యాయంలోనే 8వ వాక్యం ఫస్ట్ చదువుకుందాము. కానీ మనం డీల్ చేయబోయేది వెర్స్ 9 to వెర్స్ 13. మనం డీల్ చేయబోయే కంటెంట్ వచ్చి 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు. కానీ ఈ 9 నుంచి 13 వరకు చదవక మునుపు ఖచ్చితంగా 8వ వాక్యం చదవాలి. ఎందుకు 8వ వాక్యం చదవాలంటే ఈ 9 నుంచి 13 వరకు చదవబోతున్న అంశం యొక్క కీ వర్సెస్ అది చదివితే ఇది అర్థమైపోతుంది. వెర్స్ 8 ఏమంటున్నదంటే ఫాల్స్ ఫిలాసఫీ అండ్ లీగలిటీ, తప్పైన అబద్ధమైన ఫిలాసఫీ. సో ఈనాడు ఫిలాసఫర్స్ చాలా ఉంటారు. సో ఫిలాసఫీ అన్నీ కూడా గుడ్ అనుకోబాకండి. చాలా ఫిలాసఫీ ఫెయిలియర్. ఏమేన్? సో ఫిలాసఫీ అనేది మాట్లాడచ్చు, చెప్పొచ్చు, చెప్పేది బాగుంటుంది, వినేది కూడా బాగుంటుంది. కానీ అవన్నీ గుడ్ అంటే గుడ్ కాదు. ఎందువలన అనగా బైబిల్ వాక్యానికన్నా ఫిలాసఫీ చాలా బెటర్ కానీ కాదు. చాలా ఫిలాసఫీ చూసారంటే మీరు గమనించవచ్చు. లోకానికి ఏం తీసుకొని వచ్చామని తీసుకెళ్ళిపోయేదానికి అని చెప్పేవారు ఉంటారు కదా. వారు ఈసీ చైర్లో కూర్చొని వాళ్ళ ఫిలాసఫీ చెప్తూ ఉంటారు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ. లోకంలో ఏమీ లేదండి, మనం అందరం ఒట్టి చేతితో వచ్చా ఒట్టి చేతులతోనే పోతాము. దట్ ఈస్ రాంగ్ ఫిలాసఫీ. ఎందువలనగా లోకానికి మనము ఒట్టి చేతులతో రాలేదు. లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళబోయేది కూడా హలో చాలా షాక్ అయిపోతుంది. అందరూ ఒక రకంగా చెప్తే మీరు ఒక రకంగా చెప్తున్నారంటారు కదా. సో లోకానికి ఎవరు ఒట్టి చేతులతో రాలేదు. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళబోయేది లేదు. లోకంలోనికి వచ్చేటప్పుడు మనమందరినీ ఫుల్ ప్యాకెడ్గా వస్తుంటున్నాము. అన్ని రకాలమైన సోర్స్తో వస్తున్నాము, అన్ని రకాలమైన స్కోప్తో వస్తుంటున్నాము. ఈ లోకంలో వచ్చేటప్పుడు దేవుడు అద్భుతమైన ఒక రూపాన్ని మనకు కలుగ చేసి ఆయన యొక్క ఇమేజ్ని మనకిచ్చి లోకంలో ఆయన క్రియేట్ చేస్తుంటున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఈ లోకాన్ని రూల్ చేసే కేపబిలిటీ పర్సన్గా మారుతున్నాడు అతను. ఏమేన్? సో సాక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో ఇలాగా రకరకాల నాయకులు మనం గమనించినప్పుడు వాళ్ళందరూ గ్రీసులో జీవించిన పర్సన్స్ ఈ లోకానికి వచ్చినప్పుడు వారందరూ ఒట్టి చేతి వచ్చామంటే ఒట్టి పోయామంటే ఒట్టి చేతి వచ్చేవాడు వాళ్ళని ఏమి చేయలేడు. కానీ పుట్టిన ప్రతి ఒక్కడు తన ఎబిలిటీని పెంచుకుంటున్నారు, తన నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. పుట్టిన ప్రతి ఒక్కరు తన జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఏమేన్? సో జ్ఞానాన్ని పెంచుకునే ఎబిలిటీ నాకు లేకపోతే జ్ఞానాన్ని పెంచుకోలేను. ఎబిలిటీని పెంచుకునే శక్తి నాకు లేకపోతే నా వల్ల ఎబిలిటీ పెంచుకోలేను. నాలెడ్జ్ పెంచుకునే ఎబిలిటీ లేకపోతే నాలెడ్జ్ని పెంచుకోలేను. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు సమస్త ఎబిలిటీని వారికి కలుగు చేస్తుంటున్నారు. ఏమేన్? ఎబిలిటీ లేకుండా పుట్టినారా మీరు? నో. సో పుట్టిన మీకు ఏబిసిడి అంటే ఏమని తెలియనప్పుడే మీరు ఏబిసిడి నేర్చుకున్నారు. ఏబిసిడి నేర్చుకునేదానికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? సో పుట్టినప్పుడే ఆ ఎబిలిటీ దేవుడు మీకు ఇచ్చిన్నారు. సో ఆ ఎబిలిటీ ఉన్నది కాబట్టి బేబీ క్లాస్లో కూర్చుంటున్నారు, అక్కడ ఏబిసిడి చెప్పేటప్పుడు నేర్చుకుంటున్నారు. సో వెంటనే నేర్చుకోలేకపోయినా సమ్ డేస్ అవుతున్నది, నిదానంగా నేర్చుకుంటున్నారు. సో ఈ ఒట్టి చేతితో వచ్చామండి ఒట్టి చేతితో వెళ్తున్నామండి అనేది రాంగ్. అది టోటల్ రాంగ్ ఫిలాసఫీ. సో ఇటువంటి ఫిలాసఫీని చాలా ప్రజలు నమ్ముతున్నారు. ఇది ఒకటి నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కోసము. ఇలాగ చాలా ఫిలాసఫీ ఉన్నవి. ఏమి లేదని అంత మాయ అండి, అంత వ్యర్థం అండి. నో, అన్ని మాయ కాదని వ్యర్థం కాదు, అన్నిటికీ లెక్క అనేది ఒకటి ఉన్నది. ఏమేన్? సరే, రిటర్న్ మనం వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళుతున్నామంటే నో, ఒట్టి చేతులతో ఎవరు వెళ్ళేది లేదు. వారి క్రియలు చెప్పినా వారి ఫలితము వారితోనే వస్తుంటున్నది. హలో అప్పుడు రిటర్న్ పోయేటప్పుడు కూడా నా క్రియలకు ఫలం పొందుకుంటున్నాను, వచ్చేటప్పుడు ఎబిలిటీతో వస్తుంటున్నాను. సో ఇటువంటి రాంగ్ ఫిలాసఫీని ప్రజల హృదయంలో చాలా స్ట్రాంగ్గా ఎవడో ఒకటి చెప్పేశాడు. అదన్నీ స్ట్రాంగ్గా నాటుకునింది. కానీ బైబిల్ ఆ ఫిలాసఫీ కన్నా గొప్పది. ఎటువంటి ఫిలాసఫీని మీరు బిలీవ్ చేయబకండి అంటున్నారు. చాలా ఫిలాసఫీ ఉన్నది. ఆ
అప్పుడు ఇక చాప్టర్ 2:8 దేనికి సంబంధించిందంటే ఈ ఫిలాసఫర్స్ సంబంధించింది. ఫాల్స్ ఫిలాసఫర్స్ వీరు ఇలాగ చెప్పేది మాత్రమే కాకుండా వీళ్ళు రకరకాల ఆచారాలు, రకరకాల సంప్రదాయాలు, రకరకాలమైన లాస్ ఇవన్నీ నేర్పిస్తారు ప్రజలకి. ఇలా ఉండాలండి, ఇది ఈ మాసము, అది ఆ మాసము, ఇది ఈ వారము, అది ఆ వారము, మనము క్రైస్తవులము, వాళ్ళు అన్ని జనులు. సో రకరకాలమైన ప్రజలకి నేర్పించి ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రజలు పాటించడం వలన, ఆచారాలు పాటించడం వలన మనం అందరం సేవ్ అయిపోతాం అనుకోవచ్చు. బట్ కల్వరి సిలువ దేవుడు పాపాలు మాత్రం డీల్ చేసింది కాదు, లోకంలో తప్పైన ఆచారాలను కూడా ఆయన డీల్ చేసి కంప్లీట్ చేసి ఉన్నారు. వెర్స్ 8 ఏమంటున్నదంటే, బివేర్ లెస్ట్ ఎనీ మ్యాన్ స్పాయిల్ యూ త్రూ ఫిలాసఫీ అండ్ వెయిన్ డిజైన్ ఆఫ్టర్ ద ట్రెడిషన్ ఆఫ్ మెన్ ఆఫ్టర్ ద redemption of the world and not after Christ. తెలుగులో కూడా మీరు చదవండి సార్. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వ జ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడేవాడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో ఒక అవేర్నెస్, ఆయన మనుషుల యొక్క పారంపర్యము దాన్ని ట్రెడిషన్ అంటారు. ఈ ట్రెడిషన్ అనేది పారంపర్యం అంటారు. ఈ ట్రెడిషన్ అనే వర్డ్ నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను కదా. ఈనాడు ప్రజలు ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. మన ట్రెడిషన్ అండి, మన ట్రెడిషన్ మిస్ చేయకూడదు. మన పారంపర్యం అంటే మన పారంపర్యం మనం వదిలిపెట్టకూడదు. సో ఈ ట్రెడిషన్ని అంత స్ట్రాంగ్గా పట్టుకొని ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడైతే ట్రెడిషన్ ఉన్నదో అక్కడ పాలిటిక్స్ ఉంటుంది. ఎక్కడైతే ఈ ట్రెడిషన్ని చాలా పాటిస్తుంటున్నారో అక్కడ విభేదాలు కలుగుతూ ఉంటుంది. ఏమేన్? సో ట్రెడిషన్ మనకి రెడెంప్షన్ కలుగ చేయబోయేది లేదు. ట్రెడిషన్ మనకి రక్షణ కలుగ చేయబోయేది లేదు. ఈ ట్రెడిషన్ చెప్దామని, ట్రెడిషన్ ఎందుకు సంఘంలో ఉంటున్నది? ఎందుకు సంఘంలో ట్రెడిషన్ పాటిస్తుంటున్నారు? ఇది సంఘంలో మాత్రమే ట్రెడిషన్ పాటిస్తున్నారని కాదు. ఈ ట్రెడిషన్ మత సంబంధమైన ఆచారాలు పాటిస్తుంటున్న ప్రతి మతవాదులు, ప్రతి మత ప్రియులు, మతం ఎక్కడైతే ఉన్నదో, రిలీజియన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ట్రెడిషన్ ఉంటుంది. ఏమే? సో మళ్ళా చెప్తున్నాను, ట్రెడిషన్ ఎక్కడ ఉంటుంది స్ట్రాంగ్ అంటే, రిలీజియన్ ఎక్కడ ఉందో అక్కడ ట్రెడిషన్ ఉంటుంది. సో క్రైస్ట్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రిడెంప్షన్ ఉంటుంది. క్రైస్ట్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రక్షణ మాత్రమే ఉంటుంది. అక్కడ పీస్ మాత్రమే ఉంటుంది. అక్కడ లవ్ మాత్రమే ఉంటుంది. అక్కడ విభేదాలకు ఉండబోయేది లేదు. సో ఇక ట్రెడిషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పాను, రిలీజియన్ చోట్ల, రిలీజియన్ టీచింగ్స్, మత సంబంధమైన ఉపాధ్యములు, మత సంబంధమైన టీచింగ్స్ ద్వారా అక్కడ ఉంది. ఎందువల్ల ఈ రిలీజియన్ పీపుల్ ఇక ట్రెడిషన్ పాటిస్తున్నారు? మన ట్రెడిషన్ వదిలిపెట్టబాకండి. సమ్ టైమ్ పిల్లలు విజిటింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, సిస్టర్ గారు మీ బిడ్డలకు మంచిగా నేర్పించండి, మన ట్రెడిషన్ వదిలిపెట్టబాకని చెప్పండి. మీ తాతగారు ఆ కాలంలో మన ట్రెడిషన్ ఫాలో అయ్యారు, మీ తాతగారు కాలం నుంచి మేము ఫాలో చేస్తున్నాము, మీ బిడ్డలకి మన సంఘ ట్రెడిషన్ ఏంటి చెప్పండి, మన ట్రెడిషన్ వాళ్ళకి బోధించని చెప్పి స్లోగా పేరెంట్స్కి ఇంజెక్షన్ ఇచ్చిపోతారు. ఇంకా పేరెంట్స్ ఇంకా బిడ్డలు పట్టుకుంటారు. మన పారంపర్యం. ఇక ట్రెడిషన్ ఎందువలన, పారంపర్యాలు ఎందువలన సంఘంలో చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటున్నారు, అది వదిలిపెట్టలేకుండా పోతుంటున్నారంటే, ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వస్తుంటే ట్రేడ్ అనే వర్డ్ల నుంచి వస్తున్నది. ట్రేడ్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో, బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ట్రేడింగ్ ఉంటుంది. ఈ ట్రేడ్ ఎక్కడైతే కలుగుతుందో అక్కడ మనీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏ ట్రెడిషన్ లేదు,
ఏ యొక్క ఆచారం లేదు, ఏ సంప్రదాయం లేదంటే అక్కడ మనీ ఫ్లోటింగే ఉండబోయేది లేదు. అక్కడ మనీ ఉండదు, అక్కడ మనీ రొటేషన్ ఉండదు. సో క్యాషియర్కి వచ్చి క్యాషియర్ వెళ్ళిపోతారు. దానివల్ల ఏం ప్రాబ్లం అంటే వారి యొక్క ఇన్కమ్ డౌన్ అయిపోతుంది. వారి యొక్క రిలీజియన్ లీడర్స్కి కలుగుతుంటున్న మనీ సోర్స్ స్టాప్ అయిపోతుంది. ఈ రిలీజియన్ లీడర్స్కి మనీ ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ అవుతూ ఉండాలి, మనీ ఎప్పుడు కూడా కలుగుతూ ఉండాలి. అంటే వారు రకరకాలమైన ట్రెడిషన్ని వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. ఒకే ఒక వారి యొక్క మెయిన్ థాట్స్ అదేంటంటే ట్రెడిషన్ ఎంతగా మనము డెవలప్ చేస్తామో అంతగా ట్రేడింగ్ని డెవలప్ చేయొచ్చు. ఎంతగా ట్రేడింగ్ డెవలప్ చేస్తామో అంతగా ఇన్కమ్ని మనము డెవలప్ చేయొచ్చు. సో ట్రెడిషన్ ఉండే చోట బిజినెస్ ఉంటుంది, క్రైస్ట్ ఉండే చోట లవ్ మాత్రం ఉంటుంది. ఏమే అక్కడ రెడెంప్షన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీటి గురించి పౌలు గారు చాలా డీప్గా చెప్తున్నారు ఇక్కడ. ఈనాడు క్రైస్తవులు ఎక్కడో చిరపట్టుపోయినారు. తెలుగులో చాలా స్పష్టంగా ఉన్నది, చిరపట్టుకోకుండా జాగ్రత్త పడి ఉండడి. సో లాకోబాకండి. ఎందుకనగా లీగల్గా మీరు లాక్ అయిపోతారు. లీగల్గా లాక్ అయిన తర్వాత మీరు రావాలన్నా కూడా బయటికి రాలేకపోతారు. చిరపట్టుకోకుండా జాగ్రత్త పడి ఉండడి. సో లాకోబాకండి. లోకంలో ఉంటున్న రాంగ్ ఫిలాసఫీని మీరు విని మీరు ఆ ఫిలాసఫీని బిలీవ్ చేయబాకండి. ఎందువలనగా వారు చెప్పే ఫిలాసఫీ క్రైస్ట్ని గురించింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిలాసఫీకి క్రైస్ట్కి ఏ సంబంధము లేదు. సో దానివలన మీరు అటువంటి ఫిలాసఫీలో మీరు చెరపట్టుకోకుండా జాగ్రత్త పడి ఉండడి అని చెప్పింది మాత్రమే కాకుండా వెస్ 8 చదువుకున్నాం కదా. ఇప్పుడు దానికి వివరణ ఆయన చెప్తున్నారు. ఆయన వెస్ 9 to వెస్ 13 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు ఆయన వివరిస్తున్నాడు. ఇప్పుడు చదువుకుందాము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో ఏలయనగా అన్నప్పుడు కంటిన్యూషన్. సో 8 and 9 కనెక్ట్ చేస్తున్నారు ఆయన. ఏలయనగా సో ఈ ఫిలాసఫీ గురించి చెప్పిన తర్వాత కనెక్ట్ చేస్తూ దాంట్లో చెప్తున్న ఏలయనగా అన్నప్పుడు దైవత్వము అంతయు చదవండి సార్. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో దైవత్వమ అంతయు శరీర ప్రకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో క్రీస్తు యొక్క దైవత్వము, ఆయన యొక్క ఫుల్నెస్, ఆయన యొక్క గుడ్నెస్, ఆయన యొక్క కైండ్నెస్, ఆయన యొక్క లవ్, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ సమస్తము శరీర ప్రకారముగా నివసిస్తుంటున్నది. సో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా సంఘములో అది తెలియచేయబడుతుంది శరీరముగా. చెప్పండి శరీరముగా. సో దేవుడు అనేవాడు ఇన్విజిబుల్ గాడ్. దేవుని ఎవరు చూసింది లేదు. ఆయన ఇన్విజిబుల్ గా ఉన్నారు. ఆయన స్పిరిచువల్ గాడ్ గా ఉన్నారు ఆయన. కానీ ఆ ఇన్విజిబుల్ గా ఉన్న దేవుని యొక్క దయ, ఇన్విజిబుల్ గా ఉన్న దేవుని యొక్క కనికరము, ఇన్విజిబుల్ గా ఉన్న దేవుని యొక్క ప్రేమ ఇవన్నీ విజిబుల్ గా శరీర ప్రకారముగా అది మనలో నివసిస్తుంటున్నది. సో దేవుడు ఎంత మంచివాడు అనే దానికి ఒక క్రైస్తవుని చూడాలి. ఆ క్రైస్తవుని జీవితంలో కలుగుతుంటున్న మేలు, ఆశీర్వాదములు, శాంతి, సమాధానము, అతను లైఫ్లో కలుగుతుంటున్న సక్సెస్ ఇవన్నీ కూడా దేవుడు ఎంతో గొప్పవాడా అనేదానికి ఒక క్రైస్తవుడి జీవితంలో అది చాలా తేటగా విజువల్గా అది ప్రత్యక్షమవుతుంటున్నది. ఏమేన్? సో బిలీవర్స్ ప్రతి బిలీవర్
దేవుని యొక్క దైవత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేవారుగా వారు ఉంటున్నారు. ఏమేన్? దేవుని యొక్క దైవత్వము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన కృప, ఇవన్నీ ప్రతి బిలీవర్ ఈ లోకానికి రిఫ్లెక్ట్ చేసేవారుగా ఉన్నారు. అందువలన యేసు ప్రభువు చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో దేవుడు వెలుగుగా ఉన్నారు. ఆ దేవుణ్ణి బిలీవ్ చేసే వారి హృదయంలో కూడా దేవుని ఒక వెలుగు కలుగుతుంటున్నది. ఈ వెలుగుని లోకానికి వారు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. వెలుగు అనగా ఇక 100 వాట్స్ 90 వాట్స్ బల్బు కాదు. వెలుగు అనగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదం. ఆమేన్. ఇవన్నీ కూడా క్రైస్తవుల జీవితంలో ఈనాడు మనం చూడలేకుండా పోతుంటున్నాము. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటున్నారంటే కన్నీటితో, బాధలతో, ఇబ్బందులతో, కష్టాలతో, చాలా ఫెయిలియర్లో వారు జీవిస్తుంటున్నారు. సో వీరిని చూసినప్పుడు దేవుని యొక్క దైవత్వం అంతా వారి జీవితం మనం చూడలేకపోతున్నాము. సో ఆ గ్లోరిఫైని మనము గమనించలేకుండా పోతుంటున్నాము. సో ప్రతి బిలీవర్ దేవుని యొక్క మహిమను బయలుపరిచేవారుగా ఉండాలి. ఆమేన్. మహిమ చెబుదాం. మహిమ అనేది ఏంటి? ఎంత బ్లెస్సింగ్స్గా ఉంటామో, ఎంత సక్సెస్ఫుల్గా ఉంటామో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామో, ఎంత దేవుని యొక్క ప్రేమలో ఉంటున్నామో అంతగా జీవితము బ్లెస్ అవుతుంటున్నది. ఇవన్నీ దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంటున్నది. ఆమేన్. వెర్స్ 10 ఈ యొక్క 9th verse నుంచి మనం చదువుతున్నాం కదా. వెర్స్ 9 to 13, 9వ వాక్యం నుండి 13 వరకు మనం చదువుతున్నాము. ఇక 9 నుంచి 13 వరకు చదువుతున్న ఇక హెడ్డింగ్ ఏంటంటే ద బిలీవర్స్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ యారాచో తమిళ్ இருக்கீங்களா? తమిళ? ఓకే 2 minutes వెయిట్ చేయండి. వాళ్ళకి తమిళ్లో చెప్పేసి మీకు తెలుగులో మళ్ళా